అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను ప్రాన్స్ తో ఒక మంచి డిష్ చేయబోతున్నానండి. సో ముందుగా ప్రాన్స్ ని డిష్ చేసే ముందు మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట. అవునా? నిజమా? తెచ్చుకున్నాను కానీ ఈ సెంటర్ లో ఇలా నరల్లా ఉంటుంది చూసారా, అది వాళ్ళు వదిలేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇలా తీసేయాలన్నమాట దీన్ని. ఓకే, ఇది మనం తినకూడదు, ఇది తింటేనే మనకు ప్రమాదం అంట. ఓకే, ఇలా తీసేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇంకా కుక్ చేసుకుందామా? చాలా. సో కుకింగ్ అని చెప్పేసి ఏంటి కిచెన్లోంచి ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా? ఎయిర్ ఫ్రైయర్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి. సో ఫస్ట్ నా ఫేవరెట్ ప్రాన్స్ తోనే ట్రై చేస్తున్నాను అనమాట. సో నేను అన్ని ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ గా అయిపోద్ది, చూపిస్తాను చూడండి. నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో సాల్ట్, కొంచెం 2 స్పూన్స్ కారం, ఇంకా గరం మసాలా పేస్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేసుకోవాలన్నమాట. నీట్గా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఇంకా బాగుంటుంది, బాగా పడుతుంది అనమాట. సో అలా తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో నేను 3 రకాల కోట్స్ అనేవి పెడుతున్నాను. ఒకటి బ్రెడ్ క్రమ్స్, ఇంకొకటి ఫ్లోర్, అది మైదా అండ్ కార్న్ఫ్లోర్ మిక్స్ అనమాట. అలా పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో ఒక పార్చ్మెంట్ పేపర్ వేసేసి శుభ్రంగా నీట్గా పెట్టేసుకోవాలి. అంటే ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో ఎప్పుడు కూడా మనకి బేస్ అనేది టచ్ అవ్వాలండి మనం కుక్ చేసే ఫుడ్ పార్టికల్స్కి, అప్పుడే అవి కుక్ అవుతాయి బాగా. నేను కొంచెం ఒక ఆయిల్ బ్రష్ తీసుకొని దానికి అలా బ్రష్ చేస్తున్నాను అనమాట. మరి ఆయిల్ లేకుండా ఉంటే బాగుండదు కదా, జస్ట్ అలా పెట్టేసుకోవడమే ఓపెన్ చేసేసి. ఇప్పుడు మీకు టైమ్ అండ్ టెంపరేచర్ చూపిస్తాను. నాకు వచ్చిన ఎయిర్ ఓవెన్లో ఏంటంటే మనకి బై డిఫాల్ట్ టైమర్ అనేది తీసుకుంటుంది. అదే టైమర్ మనం నోట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అనుకుంటే 185 డిగ్రీస్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. లేదా నాకు ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ టైమ్ అండ్ టెంపరేచర్ ఇచ్చారు, 160 డిగ్రీస్లో 12 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 160 డిగ్రీస్లో అయితే ఇంకా కొంచెం కుకింగ్ అనేది ఇంకా బాగా అవ్వాలనిపించింది. అందుకే నేను సెకండ్ సెట్ ఆఫ్ బ్యాచ్ని 185 డిగ్రీ సెంటిగ్రేడ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేశాను అనమాట. సో ఒక్కసారి కుక్ చేసుకున్న తర్వాత పైనుంచి కిందకి అలా తిప్పుకుంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు టేస్ట్ అయితే నేను మీకు జెన్యున్గా రివ్యూ చెప్తాను. సో ఇప్పుడు టేస్ట్ చూసి జెన్యున్గా అయితే నేను రివ్యూ చెప్తాను ఎలా ఉందో. పైన చూసారు కోట్ చాలా క్రిస్పీగా ఫ్రై అయింది. అంటే మనం ఆయిల్లో చేసినంత క్రిస్పీనెస్ అయితే రాలేదు నిజానికైతే, బట్ టేస్ట్ మాత్రం బాగుందండి. గుడ్. కొన్ని దగ్గర అయితే వచ్చింది, కొన్నాటికి వచ్చింది, కొన్నాటికి అయితే రాలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయొచ్చు.